నమస్తే. నింగి నేల నాది ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. యోగా భారతీయ జీవన విధానం. ముఖ్యంగా మహిళలు ఈ మధ్య ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కార మార్గం యోగా అని చెప్తున్నారు ప్రముఖ యోగా థెరపిస్ట్ ప్రసూన గారు. అంతేకాకుండా న్యాచురోథెరపీ ద్వారా ఆరోగ్యమైన జీవన విధానానికి బాటలు వేస్తున్నారు. మరి ప్రస్తుతం మనతో పాటు ప్రసూన గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే ప్రసూన గారు. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో ముందుగా చెప్పండి, అంటే ఈ యోగా ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయింది మీకు? యోగా నేను ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి చేస్తున్నానండి. బేసిక్గా నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే. నాకు హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను యోగా క్లాసెస్కి వెళ్ళి ప్రాక్టీషనర్గా స్టార్ట్ చేశాను. ఓకే. నేను స్టార్ట్ చేశాక టు మై సర్ప్రైజ్ నాకు అన్ని నొప్పులు కానీ ప్రతి ఒక్కటి దానికదే తగ్గడం మొదలుపెట్టాయి మ్యామ్. ఓకే. సో నేను నేర్చుకుని ఒక 10 మందికి ఎందుకు నేర్పించకూడదు అన్న ఆలోచన నాకు వచ్చింది. అవును. అప్పుడు నేను డిప్లొమా చేసి, పీజీ డిప్లొమా చేసి, తర్వాత ఎంఎస్సి యోగా చేసి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాను అంటే ఫస్ట్ నేను స్టార్ట్ చేయడంతోనే వచ్చిందండి. ఓకే. అంటే మీకు ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ క్యూర్ అయ్యాయి? నాకు ఎక్కువ నెక్ పెయిన్, స్పైన్ పెయిన్ చాలా ఉండేదండి. కొంచెం బాడీ కూడా టైట్గా ఉండేది. అది కాకుండా సైకలాజికల్గా కొంచెం ఇరిటేటింగ్గా, అంటే స్ట్రెస్ఫుల్ ఉండేది కాస్త. సో నేను రెగ్యులర్గా డాక్టర్స్ని విజిట్ చేయడం అన్నది నాకు అంతగా అంటే నచ్చేది కాదు. ఏదైనా సెల్ఫ్గా క్యూర్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఉండేదాన్ని నేను. సో దట్స్ వేర్ నేను అప్పుడు యోగాకి వెళ్ళి నాకు అన్నీ తగ్గిపోయాయి మ్యామ్. సో నేను ఇది 10 మందికి చెప్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసి అన్ని స్టెప్ బై స్టెప్ ఇక్కడ దాకా వచ్చానండి. అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం? 11 years అయినాయి మ్యామ్. 10 కంప్లీట్ 11th ఇయర్కి వచ్చాను ఇప్పుడు నేను. ఓకే, సూపర్. అంటే ఈ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఒక ఇన్స్టిట్యూట్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 9 months అయిందండి. ఓకే. అంతకు ముందాక కోవిడ్ తర్వాత అన్నీ ఆన్లైన్ అయిపోయాయి కదా, సో మొత్తం ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినాక నేను ఆల్మోస్ట్ 9 months నుంచి అన్ని బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు తీసుకుంటాను. సో ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ కూడా నడుస్తుంది? ఆన్లైన్ యాజ్ ఇట్ ఈజ్ నడుస్తుంది. అప్పుడున్న స్టూడెంట్స్ ఉన్నారు, ఆఫ్లైన్ కొత్తగా వచ్చారనమాట. సో అంటే మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి యోగా వైపు వచ్చారు కదా, అంటే మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఏం చెప్తుంటారు మీకు? మేడం చాలా సమస్యలతో వస్తారండి. కొంతమంది జనరల్ ఫిట్నెస్కి వస్తారు, కొంతమంది వెయిట్ లాస్కి వస్తారు, కాస్త సైకలాజికల్ ఇష్యూస్తో వస్తారండి. యూనో ఫ్యామిలీస్ అన్నాక చాలా ఉంటాయి కదా మ్యామ్. సో అవి తగ్గించుకోవడానికి కొంతమంది పెయిన్స్, భుజం నొప్పి, నడుము నొప్పి, కాలు నొప్పులు, మోకాలు నొప్పులు అవన్నీ రిలీజ్ చేసుకోవడానికి వస్తారు. సో ఒక్క క్లాస్లో చాలామంది ఉంటారు, మిక్స్ ఆఫ్ అన్ని ప్రాబ్లమ్స్తో ఉంటారండి. సో మేము జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఒక్కొక్క క్లయింట్ని, ఒక్కొక్క పేషెంట్ని దృష్టిలో పెట్టుకుని నేను చెప్తాను. సో ఎక్కువ వరకు మనకు తెలిసింది యోగాతో ఇన్నర్ హెల్త్ బాగుంటుంది అని చెప్పి చాలామందికి ఐడియా ఉంది. అంటే వెయిట్ లాస్ కూడా అవుతారా? నిజంగా అవుతారండి. మీరు అన్నట్టు ఇన్నర్ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది మ్యామ్. బికాజ్ ఎందుకంటే జాయింట్ మూమెంట్స్, మసిల్ మూమెంట్స్ అన్ని రెగ్యులర్గా కన్సిస్టెంట్గా చేసిన వాళ్ళకి ఈ నొప్పులు అనేవి తగ్గిపోతాయి. ఇంకా వెయిట్ లాస్ అన్నట్టయితే కనుక మేము యోగాతో పాటు డైట్ ఇస్తాం మ్యామ్. డైట్ ఇచ్చేసేసి వాటిల్ని రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తాం. సరిగ్గా తింటున్నారా లేదా, మేము చెప్పింది చేస్తున్నారా లేదా, ఎందుకంటే మేము చూసుకోవాలి. ఒకసారి డైట్ ఇచ్చేసి వదిలేయడం కాదు, ఫాలోఅప్స్ చేసి వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేటట్టు మాత్రం మేము చూసుకుంటాం. సో దానివల్ల వెయిట్ లాస్ అయితే అవుతుందండి. వెయిట్ లాస్ అవుతుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు రెగ్యులర్గా యోగాకి వస్తారు కాబట్టి అన్ని హెల్త్ ఇష్యూస్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఓకే. సో జనరల్గా ఇప్పుడు వేరే ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు కదా, లైక్ జిమ్ కానీ వాకింగ్ ఇట్లాంటి వాటితో కంపేర్ చేసుకుంటే అంటే యోగాతో స్లో రిజల్ట్ ఉంటుందా, ఫాస్ట్ రిజల్ట్ ఉంటుందా? స్లో ఫాస్ట్ అని చెప్పలేము. కాకపోతే ఏంటంటే వేరే వాటితో పోలిస్తే ఇప్పుడు నేను మొదటి నుంచి ఆ రోజు ఐ యోగా చేపిస్తాను మా సెషన్స్లో, ఫేస్ యోగా చేపిస్తాను, నెక్ మూమెంట్స్, షోల్డర్ కంప్లీట్గా, హ్యాండ్స్, తర్వాత సైడ్స్ సైడ్ మసిల్స్ కానీ, హిప్ మూమెంట్స్, మీకు జాయింట్స్ అన్నీ కదిలిస్తాం. ప్రతి మజిల్ కూడా కదిలేటట్టు చూసుకుంటాం. ఎక్కడైనా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినా, ఎక్కడైనా బాడీ టైట్గా అయిపోయినా దానికి అదే కరెక్ట్ అయిపోతూ వెళ్ళిపోతుంది మ్యామ్. బికాజ్ వాళ్ళు రెగ్యులర్గా వస్తారు, కన్సిస్టెంట్గా చేస్తారు.
కాబట్టి డెఫినెట్గా చేంజ్ అయితే ఉంటుంది. అండ్ రెగ్యులర్గా వచ్చి కన్సిస్టెంట్గా చేస్తే కనుక ఇవన్నీ సబ్సైడ్ అయిపోయి త్వరగా హీలింగ్ జరుగుతుంది. బోత్ ఇంటర్నల్లీ యాజ్ వెల్ యాజ్ నొప్పులు తగ్గిపోతే మనం హ్యాపీగా మనం ఏ వర్క్ అయినా చేసుకుంటాం. అవును. యా. సో జనరల్గా ఎక్సర్సైజ్ అనగానే అంటే పర్టికులర్గా లావ్ ఉన్న వాళ్ళకి, ఫ్యాట్ ఉన్న వాళ్ళకి, లేదా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి అని చెప్పి ఒక అపోహ అనేది ఉంటుంది. అంటే యోగా ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చా? ఎవరైనా చేయొచ్చండి, ఎవరైనా చేయొచ్చండి. యోగా ఈ ఏజ్ ఆ ఏజ్ అనేం లేదు. పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు మ్యామ్, అబౌవ్ 65-70 కూడా వచ్చారు నాకు. వాళ్ళకి ఏంటంటే స్పెషల్గా చైర్ మీద కూర్చోబెట్టి చైర్ యోగా, చాలామందికి ప్రాణాయామ, మెడిటేషన్ అవి పనిచేస్తాయి. ఇంకా మిగతా ఏజ్ వాళ్ళు అందరూ అన్నీ చేసేస్తారండి. చేయలేని వాళ్ళకి కూర్చుని చేపిస్తాం అనమాట. సో ఒక మనిషిని బట్టి మనం యోగా సీక్వెన్స్ కానీ యోగా చెప్పే విధానం ఇన్స్ట్రక్టర్ని బట్టి ఉంటుంది. వాళ్ళకి తెలియాలి ఆ టైంలో ఆ పేషెంట్కి కానీ క్లయింట్కి కానీ ఏం చేయించాలి అన్నది ట్రైనర్ కరెక్ట్గా ఉంటే ఆ అవగాహన ఉంటే చేయించండి. నేను మీరు చెప్తే నంబరు కోవిడ్ టైంలో కరోనా పేషెంట్స్కి వాళ్ళు అలా పడుకుని ఉంటే నేను యోగా చెప్పాను మేడం. వాళ్ళు నాకు ఆన్లైన్లో కనిపించారు. యోగా మిత్ర అని నాకు ఇండియా లెవెల్లో మాకు ఫోన్ చేశారు. యోగా ట్రైనర్స్ని అందరినీ జాయిన్ చేసి వాళ్ళు పాన్ ఇండియా లెవెల్లో చెప్పించారు. సో మేము పేషెంట్ని చూస్తూ ఉంటే వాళ్ళు నిద్రపోతున్నారు. అప్పుడే నేను వాళ్ళకి ప్రాణాయామ చేయించాము, చిన్నగా కాలు చేతులు మూమెంట్స్ చేయించాము. సో వీళ్ళు వాళ్ళని ఏం లేదు, ఎవరైనా ఏ స్టేజ్లో ఉన్నా కూడా రెగ్యులర్గా చేస్తే తగ్గుతాయండి. అట్లా. సో యోగా వలన అంటే మెయిన్గా ఎట్లాంటి ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా అంటే మనకి మేజర్లీ డైజెషన్ ఇష్యూస్ తగ్గుతాయి మ్యామ్. ఎందుకంటే పొట్ట అంతా కదులుతుంది, గ్యాస్ అన్నది ఒక దగ్గర స్టక్ కాకుండా ఉంటుంది. పెయిన్స్ అలాగో అందరికీ తెలిసిందే, యోగా వల్ల నొప్పులు తగ్గి బాడీ లూజ్ అవుతాయని తెలుసు. అదే కాకుండా మీకు ఇది PCOS ప్రాబ్లమ్స్ ఎస్పెషలీ లేడీస్ ఏవైతే ఫేస్ చేస్తారో ఇవన్నీ రిలేటెడ్ ఏమవుతుందంటే మనకి సైకలాజికల్ ఇష్యూ మీద పడుతుంది. ఎప్పుడైతే మీరు ఈ PCOS ప్రాబ్లమ్స్ వస్తాయో అవి లేడీకి డిప్రెషన్ కానీ యాంగ్జైటీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది మేడం. ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ పరంగా కూడా డిస్టర్బ్ అయిన వాళ్ళు నేను చూశాను. చాలా ప్రతిదానికి పాపం వాళ్ళ ఇంట్లో గొడవలు పెట్టుకోవడం, యూనో వాళ్ళు ఇరిటేట్ అయిపోతారు త్వరగా. సో ఇవి ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళ సైకలాజికల్ హెల్త్ కూడా నార్మల్ అవుతుందండి 100%. సో అదే యోగాతోనే కాకుండా ఎప్పుడైతే వీళ్ళు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మెడిటేషన్ చేస్తారో అప్పుడు కూడా ఈ సైకలాజికల్ బ్యారియర్స్ అన్నీ తొలగిపోయి వాళ్ళు చాలా రిలాక్స్డ్గా ఉంటారు మ్యామ్. ఏది వచ్చినా దే ట్రై టు ఫేస్ ఇట్. ఏం కాదు, నేను చేయగలుగుతాను, నేను చూసుకుంటాను, నేను మాట్లాడగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే పెరుగుతాయి మ్యామ్. అది నేను చూశాను, నేను చూసి చెప్తున్నాను మీకు. అట్లాగా. కానీ చాలా మందికి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. నాకేంటి, నేను బాగానే ఉన్నాను, నాకు ఎట్లాంటి ఎక్సర్సైజ్ అవసరం లేదు అని చాలా మంది చెప్తూ ఉంటారు కదా. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా కొంతమంది ఫిట్గా ఉంటారా? ప్రతి ఒక్కరికి ఎక్సర్సైజెస్ అనేవి అవసరం అంటారా మ్యామ్? అది మనకి సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయండి. ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ మనం ఎలాగైతే మన ఏజ్ పెరిగే కొద్దీ ఇష్యూస్, ఇప్పుడు మనం ఒక బండి తీసుకున్నాం అనుకోండి, అది పాతదయ్యే కొద్దీ రిపేరింగ్స్ వస్తూ ఉంటాయి కదా. సో అలాగే మన శరీరం కూడా భగవంతుడు బాగా సృష్టించాడు. కానీ మన ఏజ్ పెరిగే కొద్దీ మనం ఫేస్ చేసే సిట్యువేషన్స్ని బట్టి రోజువారీ మన యొక్క బాడీ తత్వం మారుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఏజ్ పెరిగే కొద్దీ ఎంత మన ఫుడ్ డైట్ కానీ ఈ ఎక్సర్సైజ్ కానీ ఇంక్రీజ్ చేసుకుంటే మన ప్రొడక్టివిటీ అంత బాగా పెరుగుతుందండి, మనం స్ట్రెంగ్తెన్ అవుతాం. డెఫినెట్గా నేను విన్నాను పర్సనల్గా కొంతమంది చెప్పడము, అంటే యోగా చేయడం ద్వారా కొంతమంది షుగర్ కంట్రోల్ అయిందని, కొంతమంది థైరాయిడ్ కంట్రోల్ అయింది, కొంతమంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా పోయింది అని చెప్పి కూడా నేను విన్నాను అన్నమాట. సో నిజంగా ఇవన్నీ జరుగుతాయి. నేను చూసాను, నేను చేశాను. నేను షుగర్ పేషెంట్స్ని తగ్గించాను మ్యామ్. ఆల్మోస్ట్ 1 year వచ్చారు, ఒక మదర్ డాటర్ ఇద్దరు. సో వాళ్ళకి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ మీద ఉన్నారండి. 3 పూటలు పాపం ఇంజెక్షన్స్ వేసుకునేవారు. వాళ్ళకి డోసేజ్ తగ్గించి చిన్నగా తీసుకొచ్చానండి. ఆల్మోస్ట్ 1.5 year చేశారు మ్యామ్. తర్వాత ఎప్పుడైతే వాళ్ళకి మళ్ళీ కోవిడ్ నార్మల్ అయ్యో దే వర్ ఏబుల్ టు మెయింటైన్ ఇట్ వెల్. తర్వాత మెయింటైన్ చేసుకున్నారు డైట్ వల్ల, యూనో. తర్వాత నాతో ఆన్లైన్లో మళ్ళీ ఇప్పటికీ కనెక్ట్ అయి ఉన్నారు. సో చేంజ్ అయితే ఉంటుందండి, డెఫినెట్గా చేంజ్ ఉంటుంది. థైరాయిడ్ కూడా మ్యామ్ అట్లాగే.
థైరాయిడ్ కూడా. ఇప్పుడు అంటే మనం చూస్తున్నాం కదా, లేడీస్ ఎక్కువ థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్తో ఇప్పుడు ఎక్కువ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో ఇట్లాంటి వారికి యోగా అనేది మంచి రిజల్ట్ ఉంటుంది చెప్పొచ్చు. తప్పకుండా ఉంటుంది. సో ఇట్లా రిజల్ట్ ఉంది అని చెప్తున్న వాళ్ళే దీన్ని లాంగ్ టైం మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా మళ్ళీ అది వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే మెయింటైన్ చేసుకోవాలి. ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నాక, యోగా కానీ ఏదైనా ట్రీట్మెంట్స్, న్యాచురోపతి ట్రీట్మెంట్స్ కానీ తీసుకున్నాక వాటిని ఫుడ్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా జస్ట్ 1 గంటే మేడం మనం బాడీకి ఇచ్చేది 1 గంట. ఆ గంటలో మనం మొత్తం బాడీ అంతా యోగా ద్వారా కదిలిచ్చి మనకు ఎప్పుడైతే ఫ్రీ అవుతుందో ఫుడ్ దాంతోపాటు ఈక్వల్గా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాం అనుకోండి, డెఫినెట్గా ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇలా అయిపోతుంది ఆరోగ్యం అని ఆ టెన్షన్లో సగం మంది ఆరోగ్యం బాగా చేసుకుంటారు. ఏదైనా ఇష్యూ, పెయిన్ వచ్చింది లేకపోతే ఏదైనా ఇష్యూస్ వచ్చాయి, హెల్త్ ఇష్యూస్, మిగతా అన్నీ ఆపేసుకుంటారు. వాళ్ళు ఏ పని సరిగ్గా చేసుకోలేరు. మొత్తం ఆ పెయిన్ మీదకి వెళ్ళిపోద్ది వాళ్ళకి. అరే ఆరోగ్యం బాగాలేదు కదా అలా వెళ్ళిపోతారు. అలా కాకుండా ఎప్పుడైతే మనం రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటామో ఇంకా మన రోజువారీ పనులన్నీ జాగ్రత్తగా చేసుకోవచ్చు. అది నా ఉద్దేశం. సో యోగాతో పాటు మీ దగ్గర ఇంకా ఎట్లాంటి థెరపీస్ ఉన్నాయి మ్యామ్? మన సంపూర్ణ ఆరోగ్యాలో మాకు ఆయుర్వేద మెయిన్, నేను న్యాచురోపతి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, పెయిన్ ట్రీట్మెంట్స్ సెపరేట్గా ఉన్నాయి, యోగా ఇప్పుడు మీరు మాట్లాడినట్టు యోగా ఉంది. సో ఇవన్నీ మ్యామ్, యోగా, న్యాచురోపతి అండ్ ఆయుర్వేద 3. ఓకే. అంటే ఇప్పుడు జనరల్గా మనం వింటూ ఉంటాము, అలోపతితో పోలిస్తే ఆయుర్వేదం కానీ న్యాచురోథెరపీ కానీ కొంచెం స్లో ప్రాసెస్ ఉంటుంది, స్లో రిజల్ట్ ఉంటుంది అని చెప్పి వింటూ ఉంటాం. నిజమేనా? కరెక్టేనండి, కరెక్ట్. మీరు చెప్పింది కరెక్ట్. అలోపతిలో వాళ్ళు మెడిసిన్ వేయగానే టక్కన తగ్గిపోతుంది, తర్వాత వస్తుంది నాందని అందరికీ తెలుసు. కానీ మీరు న్యాచురోపతి కానీ ఆయుర్వేద కానీ తీసుకున్నట్టయితే రూట్ కాజ్ ఏంటి అన్నది కనుక్కుంటాం ఫస్ట్. మేము అసలు ఎందువల్ల వచ్చింది, ఎలా మేము రూట్ నుంచి తీసేయాలి. మరి ఒక రోజులో అవ్వదు కదండి. ఇప్పుడు నా దగ్గర పేషెంట్స్ ఉన్నారు, 13-14 ఏళ్ళ నుంచి నొప్పులతో వచ్చారు. వాళ్ళకి ఇన్ని సిట్టింగ్స్, ఇన్ని 10 సిట్టింగ్స్, 12, కొంతమంది 2 నెలలు 3 నెలల సిట్టింగ్స్ కూడా వచ్చారు మ్యామ్. తగ్గింది వాళ్ళకి, అన్నీ తగ్గాయి. పంచకర్మ ఉంటుంది ఆయుర్వేద ట్రీట్మెంట్, ఈవెన్ దాంట్లో కూడా సిట్టింగ్స్ ఉంటాయి. ఇన్ని డేస్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది పంచకర్మ, మొత్తం డీటాక్స్ చేస్తారు. సో ఇవన్నీ విధానం ఏంటండి? అది ఆయుర్వేద మ్యామ్. ఇది కూడా మనకి ఏంటంటే మెడికేటెడ్ గీ ఇచ్చి ఒక 7 days to 10 days వాళ్ళని మన పర్యవేక్షణలో ఉంచి చేస్తారు మ్యామ్. బాగుంటుంది, డీటాక్స్ అయిపోతుందండి, మొత్తం టమ్మీ అంతా డీటాక్స్ అవుతుంది, దోషం అంతా ఏదైనా ఉంటే తగ్గుతుంది అనమాట. అట్లా. సో యోగా గురించి చెప్పారు, అంటే యోగా వైపు ఎందుకు వచ్చారు అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అవును. అంటే ఈ న్యాచురోథెరపీ కానీ ఆయుర్వేదం కానీ ఎందుకు ఎంచుకున్నారు? నాది మెయిన్ న్యాచురోపతి అండి. నాదంతా న్యాచురోపతి, నాది MD న్యాచురోపతి అయింది. సో నా ట్రీట్మెంట్స్ అన్నీ న్యాచురల్గానే ఉంటాయి మ్యామ్. ఏది కూడా మెడిసిన్ తీసుకుంటే తగ్గుతుంది అని కాదు. అండ్ ఒకటి ఏంటంటే న్యాచురోపతి అంతా కూడా ఈ పంచభూతాలతో బేస్ అయి ఉంది. మనకి అగ్ని, వాయు, ఆకాశం, భూమి, జలం ఎలా అయితే ఉంటాయో అవి కంట్రోల్ చేస్తాయో మనిషిని. మా ట్రీట్మెంట్స్ కూడా వీటితో బేస్డ్ అయ్యే ఉంటుందండి. మన ఫుడ్ కానీ, ఫుడ్ ద్వారా చాలా తగ్గించవచ్చు. కొన్ని కంట్రోల్ చేసుకున్నామండి, కొన్ని మీల్స్ కట్ చేసాము, డెఫినెట్గా ఆ ఒక ఏదైతే ఉందో తగ్గుతుంది డెఫినెట్గా. అవును. ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా మార్పులు జరుగుతాయి, రెస్ట్రిక్ట్ చేసుకోవడం వల్ల. సో ఇవన్నీ కలిపి న్యాచురోపతి. మీ దగ్గరికి ఎక్కువ ఎట్లాంటి పేషెంట్స్ వస్తారు, అంటే ఎట్లాంటి ఆరోగ్య సమస్యలతో వస్తారు? నా దగ్గర ఎక్కువ పెయిన్స్కి వస్తారండి. పెయిన్స్, నొప్పులకి ఎక్కువ వస్తారు. తర్వాత PCOS, PCOD నాకు యోగాకి వచ్చే వాళ్ళైతే చెప్తారండి. సో ఇవన్నీ నేను ఎంత న్యాచురల్గా అయితే అంత న్యాచురల్గా క్యూర్ చేస్తాను. పెయిన్స్కి వచ్చిన వాళ్ళని కొంచెం యోగా థెరపీ వాడతాను. తర్వాత ఆయుర్వేదిక్ ఆయిల్స్తో కంప్లీట్గా మసిల్ని పుల్ చేస్తాము, స్టీమ్ బాత్ ఇస్తాము. వాటితో పాటు అభ్యాంగాస్ అని ఎవ్రీ వీక్ అభ్యాంగా, స్టీమ్ బాత్ మేము సజెస్ట్ చేస్తాము. నిద్రలేమితో వస్తారు ఇన్సామ్నియా పేషెంట్స్, బాగా ఎక్కువ ఆలోచనల వల్ల, స్ట్రెస్ వల్ల నిద్ర పట్టదండి చాలా మందికి నేను చూసింది. సో వాళ్ళకి శిరోధార చెప్తాము. తర్వాత PCOS, PCOD ఉంటుంది చాలామంది మ్యామ్. సో ఇవన్నీ నా కామన్ ఏరియాస్ అనమాట. అంటే మీ థెరపీస్ అన్నీ కూడా వాళ్ళ స్టేజ్ బట్టి ప్రిఫర్ చేస్తారండి? అంటే యోగా కానీ ఇప్పుడు న్యాచురోథెరపీ అంతే రెండు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అనలైజ్ చేస్తాను. వాళ్ళు వచ్చాక వాళ్ళ ప్రాబ్లం ఏంటని కనుక్కొని, వాళ్ళు ఏమైనా రిపోర్ట్స్ ఉంటే రిపోర్ట్స్ చూసి వాళ్ళు మొత్తం వాళ్ళ కేస్ స్టడీ చేస్తామండి. చేసి ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు,
ఎంత త్వరగా క్యూర్ చేయొచ్చు, ఎన్ని సిట్టింగ్స్ అవుతాయి, యోగా వల్ల అవుతుందా, ఆయుర్వేద వల్ల అవుతుందా, న్యాచురోపతి వల్ల అవుతుందా, మనకు ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా వస్తారండి. సో వాళ్ళకి రిఫర్ చేస్తే వాళ్ళకి చేస్తాను. నేను న్యాచురోపతి నేను తీసుకుంటాను, యోగా నేను ఇంకొక సార్ ఉన్నాం మేము చేస్తాం. సో ఇవన్నిటిని కలిపి మేము వైద్యం అందిస్తాం అనమాట. అట్లాగా. సో ఇప్పుడు మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ప్రాబ్లం ఏంటంటే పీసీఓడి, పీసీఓఎస్తోనే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు కదా. సో మరి ఇట్లాంటి వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారండి, అంటే చాలా ఎక్కువగా ఉంది పీసీఓడి, తగ్గట్లేదు, ట్యాబ్లెట్స్తో తగ్గట్లేదు, ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకుంటున్నాం, అది ఉంది, అది అంతే తగ్గదు, ఇంకా ఇట్లా చెప్తూ ఉంటారు కదా. అంటే మీ దగ్గర ఎంతవరకు రిజల్ట్ ఉంది అంటారు? అదే అన్నాను నేను, ఏదైనా కన్సిస్టెంట్గా చేయాలి, ఫుడ్ చేంజెస్ తీసుకొచ్చుకోవాలి, తర్వాత యోగా ఒకటి రెగ్యులర్గా చేసి మా కొన్ని పెల్విక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి మేడం. పెల్విక్ ఎక్సర్సైజ్ అవి సెపరేట్గా వాటి కోసం చేయిస్తాం. పీసీఓడి, పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల వాటితో ఇబ్బంది పడుతున్నందుకు వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అవన్నీ చూసుకొని దాని ప్రకారంగా యోగా చేపిస్తాను. ఫుడ్ దాని ప్రకారంగా తీసుకోమని చెప్తాము. ఏమైనా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఉంటే సజెస్ట్ చేస్తాం దాంట్లో. ఓకే. సో ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీస్ కూడా చాలామంది యోగా ప్రిఫర్ చేయాలి అనుకుంటారు, అంటే నార్మల్ డెలివరీ కోసం కానీ సేఫ్ డెలివరీ కోసం కానీ చేయాలనుకుంటారు కదా. వీళ్ళకి ఎట్లాంటి ఎక్సర్సైజెస్ ఉంటాయి, అంటే ఈజీగానే ఉంటాయా చేయడం? అవునండి, మేజర్గా ఏంటంటే ఫస్ట్ ఈ ప్రెగ్నెన్సీ యోగా వాళ్ళు ఏ ట్రైమిస్టర్లో ఉన్నారు, ప్రెగ్నెన్సీని 3 ట్రైమిస్టర్స్ కింద సెపరేట్ చేస్తారు, తెలిసింది అందరికీ. సో వాళ్ళు ఏ మంత్లో ఉన్నారు వాళ్ళని బట్టి చేయించాలి. ట్రైనర్ చాలా ఇంపార్టెంట్ మ్యామ్. దాంట్లో మనం ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ట్రైనర్ని చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్. వాళ్ళకి చాలా జాగ్రత్తగా చెప్పాలి, ఎందుకంటే ఏది తేడా జరగకుండా చూసుకోవాలి. ఏ ట్రైమిస్టర్కి ఆ ట్రైమిస్టర్ తగ్గట్టు చెప్పాలి. సో జనరల్గా ఈ ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైనా కూడా అంటే ఏ మంత్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఎక్సర్సైజెస్? మ్యామ్ అది కాంప్లికేషన్స్ బట్టి ఉంటుంది. కొంతమంది ఏంటంటే 5th మంత్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో అది కొంతమంది కొన్ని ఇబ్బంది పడుతున్నామని ఫస్ట్ నుంచి ప్రాణాయామం, మెడిటేషన్ అయితే మీరు 3rd మంత్ నుంచే చేపిస్తామండి. ఓకే. నాకు అంటే సెపరేట్గా వాళ్ళు ఒకరిద్దరు పేషెంట్స్కి నేను డైరెక్ట్గా అప్పుడు ఆన్లైన్లో చెప్పేదాన్ని. ఇప్పుడు నాకు ఆఫ్లైన్లో అయితే ఇప్పటికి వచ్చి నేను ఇంకా ప్రెగ్నెన్సీ యోగా అయితే స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు ఏంటంటే డైరెక్ట్ ఒకరిద్దరికే చెప్పాలి, ఎక్కువ మంది ఇన్న గ్రూప్ చెప్పకూడదు. వాళ్ళని చాలా కేర్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళని బట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళాలంటే టైం పడుతుంది. సో మిగతా వాళ్ళని కూర్చోపెట్టి నేను చెప్పలేను. సో వీళ్ళకి సెపరేట్గా చెప్తానన్నమాట. సో అట్లాగా ఐ సజెస్ట్ దెమ్ టు టేక్ ద క్లాసెస్ ఇండివిజువల్. ఎంత ఇండివిజువల్ తీసుకుంటే వాళ్ళ మీద ఎక్కువ అంత దృష్టి పెట్టగలుగుతాం ఎవరైనా కూడా. అట్లాగే. కానీ ఇప్పుడు మనం చూస్తే చాలా వరకు సిజేరియన్స్ ఎక్కువ జరుగుతుంది. అవునండి. నార్మల్ డెలివరీకి అసలు ఎవరు ప్రయత్నించట్లేదు. అవునండి. కానీ యోగాతో, ఎక్సర్సైజెస్తో నార్మల్ డెలివరీ అయితే సాధ్యం అని చెప్పుకోవచ్చు. కానీ ఎందుకు ఈ అవగాహన ఉండట్లేదు అంటారు? మ్యామ్ ఏదైనా ఈ రోజుల్లో టక్కుమని అయిపోవాలి, అన్నీ ఏంటంటే స్పాంటేనియస్గా అయిపోవాలి. ఓపికలు తక్కువైపోతున్నాయి జనాలకి, వెయిట్ చేయడం అన్నది మర్చిపోతున్నారు. ఎక్కడ అసలు ఆగట్లేదు, జనాలు పరిగెత్తడమే. మనకి న్యాచురల్గా అయ్యేటివి అన్నిటి కూడా ఇందాక మీరు అన్నట్టుగా టైం పడుతుంది. కాస్త ఓపిక ఉండాలి, ఓపికగా ఆగాలి, పెయిన్స్ వచ్చేంత వరకు ఉండాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో డాక్టర్స్ కూడా అలాగే ఉన్నారండి, ముందే సజెస్ట్ చేసేస్తున్నారు, డైరెక్ట్ సిజరీన్కి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. కాకపోతే మనం టైం ఇచ్చి పేషెంట్కి న్యాచురల్గా పెయిన్స్ వచ్చేటట్టు ఆగి అప్పుడు నార్మల్ డెలివరీస్ అవుతాయి. ఎందుకు అవుతాయి, డెఫినెట్గా అవుతాయి. సో ఈ 11 years కెరీర్లో మీరు ఎట్లాంటి పురస్కారాలు అందుకున్నారు? చాలా వచ్చాయి మ్యామ్. నాకు ఐ డోంట్ రిమెంబర్. ఎక్కువగా గుర్తుండిపోయి ఎక్కువగా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉంటుంది కదా? మయూరి ఆర్ట్స్ వాళ్ళు నాకు విశ్వకళ నంది పురస్కారం ఇచ్చారు, అదొకటి ఇచ్చారు. తర్వాత ఇంకా బెస్ట్ విమెన్ ఎంటర్ప్రీనర్ అవార్డు ఒకటి వచ్చిందండి. నేను అంటే విమెన్స్కి నేను ఎలా అంటే మ్యామ్, ఇప్పుడు ఇండివిజువల్గా కొంతమంది కొన్ని బిజినెస్లు చేస్తారు. ఇంతకుముందు నా సెంటర్ ఇక్కడ కాకుండా వేరే దగ్గర ఉండేది. సో అక్కడ అందరినీ విమెన్ గ్రూప్ చేసి వాళ్ళకి మా సొంత ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా మినిమల్ అమౌంట్ స్టాల్కి వాళ్ళు పెట్టారు. సో వాళ్ళ స్టాల్స్ అన్నీ కలిపి మేము ఒక ప్రోగ్రామ్ పెట్టామండి. సో రకరకాలమైన బిజినెస్ వాళ్ళు వచ్చారు, ఆంటర్ప్రెన్యూర్స్. కొంతమంది చీరలు కానీ చాలా ఉంటాయి లేడీస్ చేసుకునేవి. వాళ్ళందరినీ కలిపి ఒక దగ్గర స్టాల్స్ పెట్టించి చుట్టుపక్కల కాలనీస్ అందరినీ ఇన్వైట్ చేశానండి. కోవిడ్ ముందు కరెక్ట్గా కోవిడ్ 6 నెలల్లో వస్తుందండిగా.
సో రెస్పాన్స్ చాలా బాగుందండి. సో జనాలు అందరూ కూడా దే గేవ్ చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మ్యామ్ చాలా బాగుంది, ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఎంత ఫ్రీక్వెంట్గా పెడితే మా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది అని చెప్పి నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందండి. లేడీస్ని వాళ్ళ ఫీల్డ్స్లో ఎంకరేజ్ చేయాలి, యూనో ఎవరు ఎంత ఎదగలుగుతారో ఎదుగుతారు, ఆ ఛాన్స్ ఇవ్వాలి మనం. సో ఆ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ ఉండాలని నేను చాలామంది ఇలా ఫేస్ టు ఫేస్ మాట్లాడినప్పుడు నేను తెలుసుకున్నాను. పాపం వాళ్ళకి కొన్ని ఆపేస్తాయి, కొన్ని పరిస్థితులు ఇంట్లోవి ముందుకెళ్ళనివ్వవు. మేడ్ బి కిడ్స్ కానీ ఫ్యామిలీ కానీ, ఇంకా వాళ్ళని అలా కాదు ఇలా చేయండి, ఇలాంటి ప్లాట్ఫామ్ని చూస్ చేసుకోండి అని చెప్పినప్పుడు విన్న వాళ్ళు చాలామంది విన్నారు, నా మాట వచ్చారు. అట్లాగే అవగాహన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ ఏమైనా నిర్వహిస్తూ ఉంటారా? అవగాహన కార్యక్రమం అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వచ్చేసి నేను రీసెంట్గా స్కూల్స్లో నేను యాక్చువల్లీ 2 సంవత్సరాలు బెంగళూరులో ఉండాల్సి వచ్చింది మేడం. మేము ఫర్ చేంజ్ వెళ్ళాం కోవిడ్ తర్వాత. సో వెళ్ళినప్పుడు నేను అక్కడ బెంగళూరులో ఆల్మోస్ట్ ఒక 7 to 8 స్కూల్స్కి వెళ్ళి అడాలసెంట్ గర్ల్ హెల్త్ ప్రమోట్ చేశాను. బికాస్ కిడ్స్ ఇప్పుడు 8th, 7th, 8th, 9th, 10th who has come into టీనేజర్స్కి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వాటి వల్ల ఏమవుతుంది అంటే స్కూల్ అటెండెన్స్ తగ్గిపోతుంది వాళ్ళకి, స్కూల్స్ మానేయడం, యూనో. సో వీటన్నిటిని తగ్గించాలి. ఈ సైకిల్స్ వల్ల వచ్చే పెయిన్స్ కానీ పాపం పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. సో నాకు తెలిసింది ఆ విషయం. సో లెట్ మీ స్టార్ట్ అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. బెంగళూరులో ఉన్నాం మేము ఇప్పుడు 2 years, ఆల్మోస్ట్ ఒక 7 schools చేశానండి. తర్వాత మా వారి సపోర్ట్ వల్ల హైదరాబాద్ వచ్చాక కూడా చెయ్యి అన్నారు. సో నేను ఇక్కడికి వచ్చాక ఒక 2 schools చేశాను. సో ఆ రెస్పాన్స్ బాగుంది. అంటే కిడ్స్కి ఆ టైంలో ఈ సైకిల్ మెన్సురల్ సైకిల్ వచ్చే టైంలో హౌ టు ఫేస్ దట్ పెయిన్ కానీ, హౌ టు మేనేజ్ దెమ్సెల్వ్స్, వాళ్ళకి స్కూల్కి రెగ్యులర్గా రావాలి. ఎందుకంటే వచ్చిన రోజులు మిస్ అయిపోతారు వాళ్ళు, పాపం రెగ్యులారిటీ స్కూల్ మిస్ అవుతుంది, అటెండెన్స్ తగ్గిపోతాయి. సో అవన్నీ మిస్ కాకుండా ఉండడానికి చూసుకున్నాను. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను మ్యామ్. నాకు ఎంత వీలుంటే అన్ని స్కూల్స్ నేను అప్రోచ్ అవుతాను 100%. బికాస్ కిడ్స్ అన్న వాళ్ళే మన ఫ్యూచర్. ఎంత అందులో ఈ గర్ల్స్కి మనం ఫేస్ చేసి వచ్చాం కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో తెలుసు. అది వాళ్ళు ఫేస్ చేయకూడదు, వాళ్ళ స్టడీస్ అన్ని స్మూత్గా వెళ్ళాలి, అది నా ఉద్దేశం. సో ఇంకా చేస్తాను, whenever టైం పర్మిట్స్, నాకు ఉన్న టైంలో నేను చూసుకొని చేస్తానండి, తప్పనిసరిగా చేస్తాను. సో మీ గురించి చెప్పండి, మీ బ్యాక్గ్రౌండ్ గురించి అడగలేదు నేను. ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? నేను వచ్చేసి రాజమండ్రిలో పుట్టానండి, ఆంధ్ర సైడ్. కాకపోతే చిన్నప్పుడే మా నాన్నగారు గవర్నమెంట్ జాబ్, ఇంకప్పుడు వచ్చేసాం ఇక్కడ హైదరాబాద్కి వచ్చి, చిన్న బేబీని అంట నేను, అప్పుడు వచ్చి ఇక్కడే స్థిరపడిపోయామండి. ఇక్కడే ఉండిపోయి ఆ స్కూలింగ్ అంతా ఇక్కడే, చదువు స్కూలింగ్ అంతా ఇక్కడే. ప్రెజెంట్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నాకు 2 kids అండి. పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది, బాబు 5th class. మా హస్బెండ్ బేసిక్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్. కాకపోతే నేను ఎప్పుడైతే యోగా, న్యాచురోపతి ఇవన్నీ నేను నా లైఫ్ స్టైల్లో నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, ఇంట్లో కూడా మార్పులు తీసుకురావడం అవన్నీ చూసి ఆయనకి ఇంకా సాఫ్ట్వేర్తో కూర్చుని చేయాలి కదా మ్యామ్, చాలా కూడా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో నెమ్మగా ఆయన కూడా థెరపీస్ నేర్చుకున్నారు నన్ను చూసి. కేరళ వెళ్ళి అక్కడ ఆల్మోస్ట్ ఒక 6 months, 9 months, 1 year దాకా అక్కడ నేర్చుకొని, సో ఆయన కూడా మా ఇన్స్టిట్యూట్లో ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. పిల్లలు కూడా చేస్తూ ఉంటారా యోగా? చేస్తారండి. వీళ్ళకి చదువుకునే పిల్లలు కదా, ఎక్కువ ప్రాణాయామం చేపిస్తే కొంచెం కామ్గా ఉంటారు. అవును, అలాగా చేపిస్తాను. ఓకే. సో సపోర్ట్ ఎట్లా ఉంటుంది అంటే, పిల్లల్ని ఇంట్లో మేనేజ్ చేస్తూ మళ్ళీ ఇక్కడికి వచ్చి యోగా, న్యాచురోథెరపీ ఇవన్నీ చేయాలి, బయట తిరగాలి అని అంటే కొంచెం కష్టమే కదా, బ్యాలెన్స్ చేసుకోగలరు? అవునండి, చాలా. ఫస్ట్ థింగ్ ఇదే, నేను ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినాక ఫస్ట్ అలాగే అనుకున్నాను, ఎలా బ్యాలెన్స్ చేయాలి నేను. ఒక పక్కన ఇన్స్టిట్యూట్ నడిపించాలి, పక్కన పిల్లల్ని చూసుకోవాలి, వంట అవన్నీ ఉంటాయి మనకి. కాకపోతే టు మై సర్ప్రైజ్ మా హస్బెండ్ ఈజ్ ద గ్రేటెస్ట్ సపోర్ట్ టు మీ ఫస్ట్. చాలా సపోర్ట్ చేయడం వల్ల నేను ఈ స్టేజ్కి వచ్చాను. తర్వాత ఇంకా పిల్లలు కూడా అసలు ఇదొద్దు, ఇదే ఉంది, ఇలాగే ఉంటుంది నాన్న అంటే అది యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు.
సో వాళ్ళు కూడా ఈ జర్నీలో దే ఆర్ ప్లేయింగ్ అ మేజర్ రోల్. వాళ్ళు లేదే నేను ఇక్కడ దాకా రాను. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాను, నేను చాలామంది ఎంతో చదువుకున్న వాళ్ళు కూడా ఇంటి వరకే పరిమితం అయిపోయారు. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ లేదు వాళ్ళకి. భర్త బయటకు వెళ్ళనివ్వడు, పిల్లలు ఏమైనా బయటకు వెళ్తే పిల్లలు నెగ్లెక్ట్ చేస్తున్నాం అంటారు, అత్తమామలు కానీ భర్త కానీ. కానీ ఇవన్నీ లేవండి, భగవంతుని దయ వల్ల నాకు ఇవేమీ లేవు. నువ్వు ఇంకా చదువుకో, ఇంకా చెయ్యి, నువ్వు ఏం చేయగలుగుతావు అది చెయ్యి అని సపోర్ట్ చేసిన హస్బెండ్ ఉన్నాడు. ఫ్యామిలీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చానండి. ఇక్కడ దాకా వచ్చారు, ఇక్కడ ఆగిపోకుండా ఇంకా ముందుకు వెళ్తానే ఉంటాను. ఐ కీప్ గోయింగ్ అంతే. సో ఖచ్చితంగా ఎవరి జర్నీలో అయినా ఎట్లాంటి లైఫ్ లో అయినా కూడా ఒడిదుడుకులు అనేవి ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి. మీకు అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయా మీ జర్నీలో? చాలా తక్కువ. అప్స్ అండ్ డౌన్స్ అంటే ఏం లేవు మ్యామ్. నాకు అంటే ఏదొచ్చినా నాకు మరి యోగా వల్ల, ఈ ప్రాణాయామ వల్ల నాకు ఎప్పుడు నేను నా మీద నేను పని చేసుకుంటూనే ఉంటాను. ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా బయటపడాలని ఆలోచిస్తాను, కానీ ఆ సమస్యలో కుదించిపోను నేను. అది నాకు వచ్చు. ఈవెన్ మా ఇంట్లో మా హస్బెండ్ అంతే, నేను అంతే. సమస్యలు వస్తాయి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. అది ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఫినాన్షియల్గా కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి. కానీ అది తీసేసుకుని అమ్మో నాకు ఇంత సమస్య వచ్చింది అని నేను ఎప్పుడు కూర్చుని పోయి ఏడ్చేసేసి దిగాలుగా ఉండి మిగతా రోజులన్నీ అలాంటివి ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఏం చేస్తే ముందుకు వెళ్ళగలుగుతాం ఇక్కడ ఆగిపోకుండా. సో అలా చేసుకుంటూ వెళ్ళాను మ్యామ్. వచ్చాయి, మాకు చాలా వచ్చాయండి, చాలా వచ్చాయి, ఆగిపోలేదు. వీ కెప్ట్ ఆన్ గోయింగ్. ఏం జరిగితే జరిగింది అంతే, వెళ్ళిపోవడం అంతే. సో అది చేసుకుంటూనే వచ్చాం మ్యామ్ ఇప్పుడు దాకాని. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నవే, కొంతమందిని చూస్తే అంటే కొంతమందికి ఏమో వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో, కొంతమందికి ఏమో అంటే ఇంకా మన మహిళలకి లేడీస్కి చూసుకుంటే ఇంట్లో వర్క్ ప్రెషర్ ఎక్కువ కావచ్చు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయి ఉండొచ్చు, ఏదో రకంగా ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్లో బతుకుతున్నాం మనం. అంటే ఈ స్ట్రెస్ నుంచి బయటకు రావాలి అంటే కనుక ఏం చేయాలి, ఎలా ఉంటే బాగుంటుంది? ఇది మీరు అన్నది కరెక్ట్ అండి. నేను అందరినీ చూస్తూ ఉంటాను. మీరు అన్నట్టు లేడీస్, జెంట్స్ కన్నా కూడా లేడీస్ ఎక్కువ స్ట్రెస్ఫుల్ ఫీల్ అవుతారు. బికాజ్ వాళ్ళ పాపం వాళ్ళకి బాధ్యతలు ఎక్కువ ఉండొచ్చు నాకు తెలిసి, అన్నీ మేనేజ్ చేయాలి. సో ఈ ఫస్ట్ నా పర్సనల్గా థింగ్ ఏంటంటే యోగా చాలా ఉపయోగపడుతుందండి. యోగా వల్ల చాలా మార్పులు వస్తాయి రెగ్యులర్గా చేయడం వల్ల. సెల్ఫ్ లెర్నింగ్ ఒకటి, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి, ఏదో ఒకటి చదువుతూ ఉండాలి. ఇప్పుడు నేను నా కాలేజ్ అయిపోగానే వదిలేదు, పెళ్ళి అయిందని చెప్పి ఆ చదువు ఆపేలేదు. పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు ఎంఎస్సి మైక్రోబయాలజీ అయిపోయింది, తర్వాత నేను బీఎడ్ చేశాను, మా పిల్లలు చిన్నపిల్లలు, బీఈడి చేశాను. తర్వాత నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను యోగాలో జాయిన్ అవ్వాను. ఆ తర్వాత కామ్గా ఊరుకోలేదు, డిప్లొమా ఇన్ యోగా చేశాను, పీజీ డిప్లొమా యోగా చేశాను, ఎంఎస్సి యోగా చేశాను. వీళ్ళని మేనేజ్ చేసుకుంటే నేను కాలేజ్కి వెళ్ళేదాన్ని. తర్వాత నేను న్యూట్రిషన్ కోర్సులో చాలా చేశాను. తర్వాత ఇది న్యాచురోపతి యోగిక్ సైన్సెస్కి వచ్చాను. తర్వాత ఇప్పుడు ఎండి న్యాచురోపతి. ఇప్పుడు ఇక్కడ ఆగను, నేను ఇంకా నేర్చుకుంటూ వెళ్తాను. సో లెర్నింగ్ షుడ్ బి అ ప్రాసెస్. మన నిత్య జీవితంలో ఏదో ఒకటి చదవాలి. భగవద్గీత చదువుతాను నేను రోజు. రాత్రి 9 నుంచి 9:30 వరకు నాకు మేడం ఉన్నారు. సో మనకి ఏదో ఒక నేర్చుకుంటూనే ఉండాలండి నా ఉద్దేశంలో. ఈ నేర్చుకోవడం ఒకటి, యోగా ఒకటి, ఆ తర్వాత ప్రతి ఒక్కరితో మాట్లాడడం, ప్రతి ఒక్కరిని పలకరించాలి, మాట్లాడాలి. మనల్ని మనం ఎలోన్గా ఉండకూడదు, అందరితో పలకరించి మాట్లాడాలి. ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే సెపరేటెడ్గా ఫీల్ అవుతారో అక్కడ దేర్ కమ్స్ ద ప్రాబ్లం. అందరితో మాట్లాడాలి, పలకరించాలి. వాళ్ళు ఎంతవరకు మాట్లాడి జరగాలి. వీళ్ళతో మాట్లాడను, వాళ్ళతో మాట్లాడను, వీళ్ళని పలానా టైంలో నన్ను అలా అన్నారు, అందరి హాయ్ హలో చెప్పాలి. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఏదన్నా సమస్య వస్తే దాన్ని ఫేస్ చేయలేక ఎక్కువ స్ట్రెస్ తీసుకొని బాధపడడం, దాని నుంచి డిప్రెషన్కి వెళ్ళడం, ఇవి ఎక్కువ చూస్తూ ఉన్నాం మనం ఇప్పుడు. సో డిప్రెషన్లోకి అయితే చాలా మంది అది వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు, ఏదో ఒక స్ట్రెస్ మూలాన డిప్రెషన్లోకి వెళ్తున్నారు. సో ఈ డిప్రెషన్కి కూడా యోగా బాగా చాలా ఉపయోగపడుతుంది మ్యామ్. బికాజ్ మనం ఏంటి అన్నది అర్థం చేసేదే యోగా. నా హెల్త్ ఏంటి, నా ఆలోచన ఎలా ఉంది, కరెక్ట్గా చెప్పేవాళ్ళు దొరకాలి. నేను చెప్పినట్టుగా కరెక్ట్గా మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. ప్రతిదీ మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ, నేను క్లాసెస్ కూడా అలాగే ఏది మెడిటేషన్తో స్టార్ట్ చేస్తాం. మెడిటేషన్ సెపరేట్ చేస్తుంది. ఇప్పుడు నేను మీకు యోగా చెప్తున్నాను అనుకోండి మ్యామ్, మీరు ఒక పరిస్థితి నుంచి వస్తారు, సే ఆఫీస్లో ఫుల్ స్ట్రెస్ఫుల్ అయ్యి వచ్చారు నా దగ్గరికి. సో మిమ్మల్ని అక్కడి నుంచి సెపరేట్ చేయాలంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకునేటట్టు మెడిటేషన్ చేయిస్తాను. మీరుతో మీరు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయినాక మనలో ఏం జరుగుతోంది అన్నది గమనించుకుంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ని పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్లా తీసుకోమండి.
వెన్ యూ స్టార్ట్ అబ్జర్వింగ్ యువర్ సెల్ఫ్ అన్నీ ఈజీ అయిపోతాయి. ఓకే, నేను ఈ సిట్యుయేషన్లో ఇలాగ రియాక్ట్ అవుతాను అట్లాగా. సో మీరు ఆ ప్రాబ్లంలా కాకుండా దీనికి సొల్యూషన్ ఏంటి, అవి చిన్నదేగా చేసుకోవచ్చు, ఏం కాదు, దట్ ఇట్ విల్ టేక్ టైం, అంతే కొంచెం టైం పడుతుంది, కానీ మనకి సొల్యూషన్ దొరుకుతుంది అన్న ఇదిలో వెళ్ళాలి. సమస్యలా చూడకుండా యూ షుడ్ టేకప్ చేసి దాన్ని సొల్యూషన్లోకి వెతకాలి. డెఫినెట్గా మనకు సొల్యూషన్ దొరుకుతుంది. చాలా మంచి విషయాలు చెప్పారు మేడం. అట్లాగే అంటే ఇప్పుడు నేను అడిగిన ప్రాబ్లమ్స్ కానీ మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ కానీ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వారు ఎవరైనా కూడా మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? మేడం, అది మా ఇన్స్టిట్యూట్ పేరు సంపూర్ణ ఆరోగ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ న్యాచురోపతి. ఇప్పుడు ఆయుర్వేద కూడా ఇంట్రడ్యూస్ చేశామండి. ఆయుర్వేదక్ డాక్టర్ వస్తున్నారు. సో మనకి యోగా ట్రైనర్స్ ఉన్నారు, నేను న్యాచురోపతి చూసుకుంటాను, యోగా కూడా చెప్తాను. ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారు ఇందాక చెప్పినట్టుగా. మాది వచ్చేసి ఏఎస్ రావు నగర్లో ఉందండి. ఏఎస్ రావు నగర్ రాధిక బ్యాక్ సైడ్ ఉంటుంది. ఫోన్ నెంబర్ వచ్చేసి మీకు 7842577075 అండి. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఇంకా మీ ఫ్యూచర్ గోల్స్ అన్నీ కూడా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.